సో చూస్తున్నారు కదా, ఇదంతా యాక్చువల్గా డెన్స్ ఫారెస్ట్ అనమాట. రాత్రిపూట ఈ రూట్లో రావాలంటే నిజం చెప్పాలంటే సుస్తు పడిపోతుంది ఎవరికైనా. కానీ చూస్తున్నారు కదా, డేంజర్ జోన్ అని రాస్తుంది, నిషిద్ధ ప్రదేశం. సో ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ తగిలింది. ఇట్లాంటి రోడ్లే కావాలి మనకి హిమాలయాన్కి. సో చాలా మందికి ఈ ప్లేస్ తెలీదు. I just wanna stay bad, stay mad, shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో గైస్, హియర్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ అండ్ విమల్ అండ్ రఘురామ్, నాకు తెలిసి వీళ్ళిద్దరు దే ఆర్ వెయిటింగ్ ఎట్ మన మోర్ మార్కెట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అనమాట మంచిర్యాల్లో. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి అండ్ దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ ఎటు వెళ్తాము ఏంటి అని చెప్పి. నాకు తెలిసి ఇంకొంతమంది జాయిన్ అవుదాం అనుకున్నారు కానీ వాళ్ళకి ఫ్యామిలీ తోటి ఏదో అపాయింట్మెంట్ ఉండే అనుకుంటా, అందుకని ఎవరు రాలేకపోయారు. సో వీఆర్ ఎట్ ది ఫేమస్ ఐబీ సర్కిల్ అండ్ హనుమాన్జీ, జై హనుమాన్. ఓకే, అండ్ యా ఒకసారి వాళ్ళని కలిసి అందరిని మేము ఎటు వెళ్తాము ఏంటి అనేది డిసైడ్ చేస్తాము. సో యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఇందాక మాట్లాడడం జరిగింది అండ్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకోలేదు జనరల్గా. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా వెళ్దాము క్వారీ సైడ్ అటు వెళ్దాము. సో హియర్ వీ హ్యావ్ విమలేష్ ఆన్ హంటర్ 350 అండ్ రఘురామ్. ఓకే, హాయ్ 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 చలో. సో యాక్చువల్గా ఇప్పుడే మేము క్వారీ వెళ్దామని అయితే డిసైడ్ చేసాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు ఫుడ్ కూడా తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నాం. సో పాపం రఘు అయితే గోదావరిఖని నుంచి వచ్చిండే అనమాట. సో రఘురామ్ అయితే పాపం గోదావరిఖని నుంచి వచ్చిండే. యాక్చువల్గా నేను ఈరోజు రాకపోతే మీటింగ్ గోదావరిఖనిలోనే ఉండే అంట. నేను వచ్చానని చెప్పి పాపం అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఐ మీన్ విమల్ అండ్ మన రఘురామ్. ఫుడ్ ఏదో ఎక్కడైనా పర్లేదు. విమల్ ఎక్కడికి వెళ్ళాడు? విమల్ ఎక్కడికి వెళ్ళాడు అంటున్నా. ఇక్కడ తీసేసుకుందాం అయితే. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the మన విమల్ హెల్మెట్ తీసుకోవడానికి షోరూమ్కి వెళ్ళాడు. అక్కడ నుంచి we will join him అనమాట. You're louder, work until you're prouder, and all the doubters, they're just your downers. అండ్ యాక్చువల్గా ఫ్రెండ్స్ కలిసి మంచిర్యాలలో హ్యాంగ్ అవుట్ అయ్యి చాలా రోజులు కాదు, చాలా కాలం అయింది. అండ్ ఇదొక ఐ మీన్ అనుకోకుండా కలిసిన ఇదనమాట. సిగ్నల్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి భయ్య మంచిర్యాలలో. సిగ్నల్ పడిందంటే ఒక్కొక్కటి 100 సెకండ్లు అసలు. బాబా బాబా off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. సో గైస్, మనం ఇటు క్వారీ వైపు తిరగంగానే ఇక్కడ డిమార్ట్ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అంటే చాలా కాలం అయింది కానీ చాలా వ్యాస్ట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో లాస్ట్ టైం కూడా దసరాకు వచ్చినప్పుడు మేము అనుకునుండే అనమాట ఇక్కడికి తీసుకొచ్చి వెహికల్స్ పూజ చేపిద్దాం అని చెప్పి, నాది, శ్రీపాల్ది అండ్ మన రఘురామ్ది. కానీ నేనే రాలేకపోయాను. సో ఆ వ్లాగ్లో చెప్పాను అనమాట, నేనే చాలా రాలేకపోయానని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్పడం జరిగింది. అండ్ దట్స్ ట్రూ. మంచిర్యాల వచ్చిన ప్రతిసారి కనీసం ఒక్కసారి అయినా కానీ క్వారీకి డెఫినెట్గా విజిట్ చేస్తాను. అది అంటే ఇప్పుడు కూడా చూడండి, అసలు ప్లాన్ లేకుండే సడన్గా మనం అనడంతో we started off to Quarry. అంటే మంచిర్యాలకి దగ్గరలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అనమాట క్వారీ అనేది, ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ. సో నా చిన్నప్పుడు అయితే మా స్కూల్ నుంచి ఈ వాగు ఉంది కదా, ఈ వాగుని పట్టుకుని అక్కడెక్కడ నుంచో వెళ్తుంది వాగు. అక్కడ మా ఎగ్జాక్ట్ మా స్కూల్ వెనకాల వస్తుంది అనమాట. సో అక్కడ ఆ స్పాట్కి పిక్నిక్ వెళ్తుండే మేము. సో అవన్నీ మెమరీస్ అనమాట. ఈ క్వారీ తోటి, ఏసీసీ తోటి లింకప్ అయి ఉన్నాయి నా చైల్డ్హుడ్ అదంతా. సో మార్నింగ్ నేను ఒక స్టోరీ పోస్ట్ చేశాను మన ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఇట్లా మంచిర్యాల వచ్చాయని చెప్పి కొన్ని ఫొటోస్ పెట్టాను అనమాట. మన అంబేద్కర్ చౌరస్తా, ఐబీ చౌరస్తా దగ్గర ఆ హనుమాన్జీ మూర్తి తోటి. అండ్ దెన్ రైల్వే స్టేషన్లో మొత్తం పొద్దున ఒక రౌండ్ వేసాను, మొత్తం తిరిగాను అటు ఇటు. ఇటు చూడండి, ఇండికేటర్ లేదు ఏం లేదు రప్పని. అందుకే చెప్తున్నాను, నేను చెప్తూ ఉంటా మర్చిపోతూ ఉంటా. ఆటో వాళ్ళకి ఎప్పుడు లెఫ్ట్ వెళ్ళకూడదు అని చెప్పినా నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పా, ఈ వ్లాగ్లో మళ్ళీ లెఫ్ట్ వెళ్ళిపోయా. సో ఇదంతా వచ్చేసి దిస్ ఈస్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు క్వారీ అనేది. అంటే జస్ట్ జనరల్గా మంచిర్యాలలో ఉన్న ఫీలింగ్ రాదు. సో ఇక్కడ నుంచి ద ఘాట్ సెక్షన్ స్టార్ట్స్ అనమాట. అండ్ నేను అనుకోవడం ఈరోజు పెద్ద రష్ ఏం ఉండదు.
ఇదంతా చాలా మంది తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఏసీసీ కంపెనీ కూడా ఏసీసీ అంటున్నా, సారీ, ఏసీసీ వచ్చేసి ఎంసీసీగా కన్వర్ట్ అయింది. మంచిర్యాల్ సిమెంట్ కార్పొరేషన్ ఏదో సిమెంట్ కంపెనీ అనుకుంటా. సో అందుకని మళ్ళీ వైల్డ్ లైఫ్ వచ్చేసింది అనమాట ఇటువైపు. కోతులు అవన్నీ, కోతులు వస్తే పర్వాలేదు, ఇంకా చిరుతపుళ్ళు ఇవన్నీ వస్తే కష్టం. కానీ సో యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక ఇన్స్టాలో రీల్ పెట్టాను, మన హిల్ పాయింట్కి వెళ్ళాము ఎక్కడో గోదావరిఖని మైన్స్లో అని చెప్పి. సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అక్కడ పులి తిరుగుతుందని తెలిసింది. ఏదో సమ్ మైనింగ్ ఏరియా 21 ఏదో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆ ఏరియాలో అంతా పులి తిరుగుతుందని చెప్పారు అనమాట. సుస్సు పడిపోయింది అర్ధరాత్రి, వెంటనే పరిగెత్తుకు వచ్చాను కిందకి. ఆల్మోస్ట్ అంటే నేను కార్లోనే వెళ్ళాను, లాస్ట్ టైం కార్లో వచ్చాము కాబట్టి మంచిర్యాలకి. మిగతా వాళ్ళు మన రఘురాము అండ్ దెన్ సిద్ధు వీళ్ళందరూ అయితే బైక్స్లో వచ్చిండే అనమాట, హిమాలయన్ గ్యాంగ్ అని చెప్పొచ్చు. I'm just telling you to fight for your dreams, but it's not what it seems. Man, it's hard to be seen when everybody wants to be king. Yeah, they all wanna ring, yeah, we all wanna be free. So show me what you got, what you bring, how you fight in the ring, how you take a fucking swing. సో చూస్తున్నారు కదా, ఇదంతా యాక్చువల్గా డెన్స్ ఫారెస్ట్ అనమాట. రాత్రిపూట ఈ రూట్లో రావాలంటే నిజం చెప్పాలంటే సుస్సు పడిపోతుంది ఎవరికైనా కానీ. అంటే ఇది దాటి మనం రైట్ సైడ్ ఎక్కడికో వెళ్తే ఇంకో విలేజ్ కూడా ఉంది, కాకపోతే ఆ విలేజ్కి ఇదే మెయిన్ రోడ్ అనమాట. మనకి ఎంటర్ అవ్వాలన్నా లేదన్నా కానీ వెళ్ళాలన్నా కానీ సో ఇదే మెయిన్ రూట్. ఆ విలేజ్కి మెయిన్ టౌన్ వచ్చేసి అవతల వైపు ఉంది. అండ్ ఒకసారి అక్కడ వరకు కూడా వెళ్ళుండే, అమేజింగ్ లొకేషన్ అసలు. కానీ కంపెనీ ఉంటే వెళ్ళొచ్చు, కంపెనీ లేకపోతే కష్టమనే చెప్పారు అక్కడికి వెళ్ళడం కూడా. చూస్తున్నారు కదా, డేంజర్ జోన్ అని రాస్తుంది, నిషిద్ధ ప్రదేశం. అంటే ఏ రకంగా డేంజరో తెలియదు కానీ మొత్తాన్ని డేంజర్ జోన్ అని అయితే రాస్తుంది. సో ఇక్కడ వచ్చేసి క్వారీ జాతర అని జరుగుతుంది అనమాట, సండే. సో ఇక్కడ అంతే ఫుల్ రష్, అసలు మనుషులు అసలు ఇసుకైతే రాలనంత జనాలు ఉంటారు ఇక్కడ. అండ్ కంప్లీట్లీ అసలు ఈ ఏరియా అయితే ఇంత ఖాళీ ఉంది కదా, ఆ జాతర ఉన్నప్పుడు అయితే అసలు ఖాళీ ఉండదు. సో అంత బిజీ ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే. అండ్ నాకు తెలిసిన ఒక వండర్ఫుల్ లొకేషన్కి అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాను మన వాళ్ళని కూడా. సో నాకు వచ్చేసి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ చూపించడం జరిగింది అనమాట ఆ లొకేషన్. అండ్ చాలా బాగుంటుంది, అమేజింగ్ ఉంటుంది, చూపిస్తా చూడండి. You got heart, are you mean? Got some scars, got some needs, are you willing to go bleed? I swear to God they all let me down, I always fought just to wear the crown. సో ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ తగిలింది. ఇట్లాంటి రోడ్లే కావాలి మనకి హిమాలయన్కి. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve it now. కానీ నిజంగా హిమాలయాన్ని డిజైన్ చేయడం మాత్రం అసలు అమేజింగ్. ఇట్లాంటి రోడ్లకే సేమ్ ఇట్లాంటి పర్పస్కే బిల్డ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ చూసారు కదా టూరింగ్ నా ప్రీవియస్ వ్లాగ్. సో ఈ రోడ్ ఇంతకుముందు బాగుండే, ఇది ఏందో మొత్తం ఇట్లా అయిపోయింది, ఆఫ్ రోడింగ్ కంప్లీట్ అక్కడ వరకు ఇట్లనే ఉంది. ఇంతకుముందు బాగుండే ఈ రోడ్డు. ఇది ఎట్లుందంటే ఎవరో కావాలని తవ్వేసి పక్కన పడేసినట్టు ఉంది రోడ్ అంతా. చూస్తున్నారు కదా, అటు ఇటు మనకి ఆ తార్ పెచ్చులు అనేవి అనిపిస్తున్నాయి, అటు ఇటు రోడ్ వేస్తున్నారేమో ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి బాగానే ఉంది రోడ్డు, బాగానే ఉందంటే ఓకే, కంపారిటివ్గా బాగానే ఉంది. I won't stop till they hear me now, I won't stop till I wear the crown. I swear to God they all let me down, I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve it now. It's only worth it if you work for it, it's only worth it if you work for it. I won't stop till they hear me now, I won't stop till I wear the crown. సో గైస్ చూసారు కదా, రియల్లీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్ అనమాట. అండ్ నౌ వీఆర్ కికింగ్ బ్యాక్. సో చాలా మందికి ఈ ప్లేస్ తెలీదు. సో సరదాగా పిక్నిక్ వస్తే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి చోట బాటిల్స్ పలగొట్టి అదంతా చేస్తే దట్ విల్ నాట్ బీ గుడ్. సో మాన్సూన్ సీజన్లో కానీ లేకపోతే కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు రావాలన్నమాట. ఇదంతా సూపర్ గ్రీనరీ ఉంటుంది. మామూలుగా ఇప్పుడంటే కొద్దిగా ఎండిపోయినట్లు అట్లా అనిపిస్తుంది కదా, మాన్సూన్ సీజన్లో అట్లా టైంలో వస్తే ఫుల్ గ్రీనరీ ఉంటుంది అన్నమాట ఈ ఏరియా మొత్తం. అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది. సో ఫ్యామిలీస్ వస్తే ఈ పార్క్ని డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. మొన్న లాస్ట్ టైం మనకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి పార్క్ అనేది క్లోజ్ చేశారు. మరి ఇప్పుడు ఇది ఓపెన్ చేశారో చేయలేదో తెలియదు, కానీ ఇదైతే క్లోజ్ చేసే ఉంది పార్క్ ప్రస్తుతానికి అయితే. అంటే ఎన్నిసార్లు వచ్చినా క్లోజ్ చేసే అనిపిస్తుంది.
మరి మధ్యలో ఓపెన్ చేస్తున్నారో కొన్ని రోజుల్లో క్లోజ్ చేస్తున్నారో తెలియదు కానీ. అండ్ ఇంత ఎందుకు చెప్తున్నట్టే ఈ పార్క్ గురించి, పార్క్ అవతల ఒక లేక్ లాగా ఉంటుంది, చాలా సీనిక్ గా ఉంటుంది, చాలా అమేజింగ్ ఉంటుంది చూడడానికి కూడా. అండ్ ఈ పార్క్ కి మేము ఎన్ని సార్లు పిక్నిక్ వచ్చామో మాకే తెలియదు, అంటే లెక్క ఎన్ని సార్లు వచ్చాము. ఓకే ఫైన్, చలో ఈ రోజుకి ఇంతే, ఇంటికి వెళ్ళిపోయి అండ్ దెన్ కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me, and what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand, and damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours.